ఈ కార్తీక మాసంలో ఇంటి పని స్టార్ట్ చేద్దామని చూస్తున్నారా? మొత్తం మెటీరియల్ కాంట్రాక్ట్ ఇవ్వడం మంచిదా, లేకపోతే మెటీరియల్ మొత్తం మనం తెచ్చుకొని లేబర్ కాంట్రాక్ట్ ఇస్తే మంచిదా? దేనికి ఎంత బడ్జెట్ అవుతుంది? పెయింట్ వర్క్ కి ఒక అడుగుకి ఎంత కాస్ట్ తీసుకుంటున్నారు? ఒక 1000 స్క్వేర్ ఫీట్ ఏరియాలో ఒక ఇల్లు కట్టుకోవాలంటే ప్రెజెంట్ ఎంత బడ్జెట్ అవుతుంది? ఒక 2 సెంట్లు లేదా 2.5 సెంట్లు ప్లేస్ లో డబుల్ బెడ్రూమ్ విత్ పూజా రూము అలాగే అటాచ్డ్ బాత్రూమ్స్ తోటి చాలా బ్యూటిఫుల్ గా ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఎంత మెటీరియల్ కావాలి, ఆ మెటీరియల్ కి ప్రెజెంట్ ఎంత కాస్ట్ తీసుకుంటున్నారు, ఏమేం వర్క్స్ చేయించాలి, వాటి మొత్తానికి కూడా ఎంత ఖర్చు అవుతుంది అనే దాని గురించి ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకుందామండి. వీడియో అనేది పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ముందుగా ఒక ఇల్లు కట్టాలి అంటే ఫస్ట్ మనం చేయవలసిన పని మన స్థలాన్ని శుభ్రం చేసుకొని సిద్ధాంతి గారిని తీసుకొచ్చి పార్లు అనేవి పట్టించి ఒక ప్లానింగ్ అనేది తీసుకోవటం. ఇలా పార్లు పట్టించి ఒక ప్లానింగ్ అనేది తీసుకుంటే అది సిద్ధాంతి గారి చేత తీసుకుంటే ఒక 5,000 రూపాయల దాకా, 3,000 రూపాయల నుంచి 5,000 రూపాయల దాకా మీకు ఫస్ట్ బడ్జెట్ అనేది అవడం జరుగుతుంది. అదే మీరు ఇంజనీర్ గారిని పిలిపించి ప్లాన్ వేయించుకోవాలనుకుంటే మీకు అక్కడ 10,000 రూపాయల నుంచి 30,000 రూపాయల దాకా కూడా ఇంజనీర్ గారు ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మీ బడ్జెట్ని బట్టి ఇక్కడ మీరు సిద్ధాంతి ద్వారా వెళ్ళాలా లేకపోతే ఇంజనీర్ ద్వారా వెళ్ళాలా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. ఇక మనం ఒక ప్లానింగ్ అనేది తీసుకున్న తర్వాత మన హౌస్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. శంకుస్థాపన ఇవన్నీ చేసేసుకున్న రోజే మనం బోర్ అనేది వేయించుకుంటాం. సింపుల్ గా ఒక పంపు ఒక ఇలాంటివి వేయించుకుంటే ఒక 15,000 రూపాయల్లో అయిపోతుంది. అదే మీరు ఒక 100 అడుగులు 200 అడుగులు లోతు తీయించుకొని మనం పెద్ద బోర్లు అనేవి వేయించుకోవాలని చూస్తున్నట్లయితే సుమారుగా ఒక 80,000 రూపాయల దాకా కూడా మీకు బోరుకి అయితే ఖర్చు అనేది అవడం జరుగుతుంది. ఇది మనం శంకుస్థాపన చేయించుకునే రోజు కావచ్చు, లేకపోతే తర్వాత అయినా మనకి మంచి రోజు అనేది చూసుకొని ఆ రోజు అయితే ఈ వర్క్ అనేది చేయించుకుంటాం. ఇక ఇక్కడ నుంచి పుట్టింగ్స్ అనేవి తీసుకొని మనకి పునాదులు అంటారు. పునాదులు తీసుకొని పిల్లర్స్ నిలబెట్టే ప్లేస్ ఎక్కడ వస్తుంది, పిల్లర్స్ అనేవి ఎక్కడ వస్తాయి, సెంటర్ మార్కింగ్స్ ఇలాంటివన్నీ తీసుకొని కన్స్ట్రక్షన్ వర్క్ అనేది మనం స్టార్ట్ చేసుకుంటాం. ఇక హౌస్ మొత్తానికి కూడా ఒక 1000 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది మనం చెప్పుకున్నాం కాబట్టి సుమారుగా ఈ 1000 స్క్వేర్ ఫీట్ అంటే మనకి 1000 చదరపు అడుగులు మొత్తం కలిపి ఆ విధంగా చూసుకుంటే మనకి ఒక 2 సెంట్లు ఉన్నట్లయితే సెట్ బ్యాక్లు ఇలాంటివన్నీ వదిలేసుకొని ఒక 2 సెంట్లో హౌస్ వచ్చేటట్లు బిల్డ్ చేసుకుంటాం. వీటికి ఎల్లుల్లి ఇవన్నీ కలుపుకొని ఒక 1000 ఎస్ఎఫ్టీ వచ్చేటట్లు మనం చూసుకుంటాం. ఆ విధంగా చూసుకున్నట్లయితే 1000 ఎస్ఎఫ్టీకి మనకి టోటల్ గా ఎంత మెటీరియల్, ఏమేమి మెటీరియల్ కావాల్సి వస్తుంది అనేది ఒకసారి క్లారిటీగా అయితే చూద్దామండి. అయితే ఇక్కడ మనకి 1000 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది మనం చెప్పుకున్నాం కాబట్టి కొన్ని ఏరియాల్లో యూనిట్ల లెక్క కూడా చెప్పుకుంటారు కాబట్టి 1000 స్క్వేర్ ఫీట్ ఏరియా అంటే మనకి 10 యూనిట్లు అండి. 10 యూనిట్లు మనకి స్లాబ్ ఏరియా అనేది వస్తుంది అనమాట. ఆ విధంగా దీనికి ఎంత మెటీరియల్ పడుతుంది అనేది ఒకసారి చూద్దాం. ముందుగా సిమెంట్ బస్తాలే చూసుకున్నట్లయితే సిమెంట్ బస్తాలు వచ్చేసి ఒక 500 బస్తాల దాకా మనకి టోటల్ హౌస్ కన్స్ట్రక్షన్ మొత్తానికి కూడా మనకి అవసరం అవుతాయండి. 500 బస్తాలు అంటే ప్రజెంట్ ఒక సిమెంట్ బస్తా కాస్ట్ వచ్చేసి 380 రూపాయల దాకా అయితే తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా మనకి 500 బస్తాలకు వచ్చేసి టోటల్ గా 1,90,000 రూపాయల దాకా మీకు బడ్జెట్ అనేది అవడం జరుగుతుంది 500 బస్తాలకి. ఇది మీరు తీసుకునే సిమెంట్ యొక్క బ్రాండ్ ను బట్టి డిసైడ్ అయ్యి ఉంటుంది అనమాట. మీరు తక్కువలో తీసుకుంటే ఇంకా బడ్జెట్ అనేది తగ్గుతుంది. మీరు కొంచెం ఎక్స్ట్రా పెట్టి ఎక్కువలో తీసుకోవాలనుకుంటే ఖర్చు అనేది పెరుగుతుంది అనమాట. ఏదైనా మీరు తీసుకునే బ్రాండ్ ను బట్టి ఇక్కడ సిమెంట్ బ్యాగ్స్ కి ఖర్చు అనేది పెరగచ్చు, తగ్గచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసి ఇసుక అనేది యూజ్ చేసుకుంటామండి. టోటల్ గా వచ్చేసి ఒక 20 ట్రక్కుల దాకా మనకి ఇసుక అనేది దీనికి పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒక ట్రక్ కాస్ట్ వచ్చేసి 5,000 రూపాయల దాకా ప్రజెంట్ చార్జ్ చేస్తున్నారు కాబట్టి టోటల్ గా మనకి 20 ట్రక్కులు అంటే మనకి 5,000 రూపాయలు చొప్పున చూసుకుంటే 1,00,000 రూపాయల దాకా మీకు శాండ్ ఇసుక అయితే ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఇది కాక మనకి బేస్మెంట్ ఫిల్లింగ్ అనేది చేయించుకుంటాం కాబట్టి దీనిలో డస్ట్ యూజ్ చేసుకుంటాం. అలాగే మెత్తగా ఉండే తక్కువ బడ్జెట్ లో వచ్చే ఇసుకని, శాండ్ ని యూజ్ చేసుకుంటాం కాబట్టి ఏది యూజ్ చేసుకున్నా సుమారుగా బేస్మెంట్ ఫిల్లింగ్ వీటన్నిటికీ కలుపుకొని మనకు ఒక 50,000 రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక అలాగే మనకి తరువాత ఇటుకలండి. ఈ ఇటుకలకు వచ్చేసి మనకి ఒక 15,000 ఇటుకలు అయితే మనకి హౌస్ కన్స్ట్రక్షన్ మొత్తానికి మనకి పట్టే అవకాశం అయితే ఉంటుంది. 1,500 ఇటుకలు అంటే మనకి ఒక ఇటుకరాయి కాస్ట్ వచ్చేసి 9 రూపాయల నుంచి 10 రూపాయల దాకా ప్రెజెంట్ అయితే తీసుకోవడం జరుగుతుందండి. ఆ విధంగా మనకి 15,000 ఇటుకలకి 10 రూపాయల చొప్పునే మనం చూసుకున్నట్లయితే 1,50,000 రూపాయల దాకా మీకు ఇటుక రాళ్ళకైతే రెడ్ బ్రిక్స్ అంటారు కదా, ఈ రెడ్ బ్రిక్స్ కి అయితే మనకి ఖర్చు అనేది అవడం జరుగుతుంది. ఈ రెడ్ బ్రిక్స్ లో కూడా మనకి ఇంకొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటే కొంచెం పెద్ద బ్రిక్స్ అనేవి వస్తాయి. అలా మీరు ఎక్కువ తీసుకుంటే రేట్ అనేది పెరుగుతుంది. అలాగే 8 రూపాయల ఆ రేంజ్ లో దొరికే బ్రిక్స్ కూడా ఉంటాయి.
అవి తీసుకుంటే మీకు బడ్జెట్ అనేది కొంచెం తగ్గుతుంది. మీరు తీసుకునే బ్రిక్ ని బట్టి మీరు ఇక్కడ కాస్ట్ అనేది ఎస్టిమేషన్ కింద తీసుకున్నట్లయితే మీకు పర్ఫెక్ట్ బడ్జెట్ అనేది రావడం జరుగుతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసి కాంక్రీట్ అనేది యూజ్ చేసుకుంటామండి. ఈ కాంక్రీట్ వచ్చేసి కింద పుట్టింగ్స్ లో వీటిలో కానీ మనకి ఏంటంటే 40 mm కాంక్రీట్ అనేది యూజ్ చేస్తాం. అది కాకుండా ఇక మనకి పిల్లర్స్ లో కానీ అలాగే స్లాబ్ లో కానీ వీటన్నిటికి కూడా 20 mm కాంక్రీట్ అనేది యూజ్ చేసుకుంటాం. ఈ 20 mm కాంక్రీట్ కానీ అలాగే మనకి 40 mm కాంక్రీట్ కానీ మొత్తం కలుపుకొని హౌస్ మొత్తానికి 13 యూనిట్ల దాకా అవసరం అయితే అవుతుందండి. 13 యూనిట్లు అంటే మనకి ఒక యూనిట్ ధర వచ్చేసి 3,500 రూపాయల దగ్గర నుంచి 3,700 రూపాయల దాకా తీసుకుంటున్నారు. కాబట్టి మనకి 13 యూనిట్లకి 3,700 రూపాయల చొప్పునే మనం చూసుకున్నట్లయితే 48,100 రూపాయల దాకా మీకు బడ్జెట్ అనేది అవుతుంది. ఇది మనకి 20 mm కాంక్రీట్ కానీ అలాగే 40 mm కాంక్రీట్ రెండు కలుపుకొని అయ్యే బడ్జెట్ అనమాట. అలాగే మనకి నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్టీల్ అండి. స్టీల్ వచ్చేసి టోటల్ గా 2.5 టన్నుల నుంచి 3 టన్నుల దాకా మనం యూజ్ చేసుకుంటాం. స్లాబ్ లో కానీ కింద పిల్లర్స్ కానీ అలాగే పుట్టింగ్స్ లో మ్యాట్స్ కానీ ఇలా ప్రతి ఒక్కదానికి కలుపుకొని మనం స్టీల్ అనేది యూజ్ చేసుకుంటాం. కాబట్టి స్టీల్ మొత్తానికి కలుపుకొని ఒక 2,40,000 రూపాయల దాకా మీకు బడ్జెట్ అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి. అలాగే ఇక మనకి తర్వాత దర్వాజాలండి. దర్వాజాలు పెట్టుకుంటాం, అలాగే వాటికి డోర్లు కానీ కిటికీలు కిటికీ రెక్కలు ఇలా ఇవన్నీ పెట్టుకుంటాం. కాబట్టి వీటికి వచ్చేసి మనకి సుమారుగా మీరు ఇక్కడ టేక్ వుడెన్ డోర్ అనేది ఒకటి తీసుకున్నట్లయితే ఒక టేక్ వుడెన్ డోర్ అనేది తీసుకొని మిగతా ఈ యూపీవీసీ విండోస్ ఇలాంటివి యూజ్ చేసుకొని లోపల మనకి తక్కువ క్వాలిటీలో వచ్చే నార్మల్ వుడ్ ఉంటుంది కదా, అలాంటి వుడ్ యూజ్ చేసుకొని ఈ దర్వాజాలు కానీ డోర్లు వచ్చేసి లోపల పక్కన్ని ఫ్లష్ డోర్స్ అనేవి యూజ్ చేసుకొని మెయిన్ డోర్ కి టేక్ వుడెన్ డోర్ అనేది ఒకటి తీసుకొని ఇలా చేసుకుంటేనే మీరు ఒక 2 లక్షల రూపాయల దాకా మీకు దర్వాజాలకి కిటికీలకి అలాగే వీటన్నిటికీ బడ్జెట్ అనేది అవడం జరుగుతుంది వుడ్ వర్క్ కి సంబంధించి. లేదు మేము మొత్తం టేక్ వుడ్ యూజ్ చేసుకుంటామంటే మీకు బడ్జెట్ అనేది బాగా పెరిగిపోతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకా సిమెంట్ దర్వాజాలు డబ్ల్యూపీసీ దర్వాజాలు ఇలాంటివి కూడా ఉంటాయి. అలాంటివి యూజ్ చేసుకుంటే ఇంకా మీకు ఈ 2 లక్షల కన్నా తక్కువ బడ్జెట్ అవుతుంది. 1,20,000 ఆ రేంజ్ లో కూడా మీకు బడ్జెట్ అనేది తగ్గుతుంది అనమాట. సిమెంట్ దర్వాజాలు కానీ డబ్ల్యూపీసీ కానీ ఇలాంటివి యూజ్ చేసుకుంటే ఇక్కడ మీరు తీసుకునే మెటీరియల్ బట్టి మీకు బడ్జెట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక మనకి అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మార్బుల్స్ అండి. ఫ్లోరింగ్ లో మనం మార్బుల్స్ అనేవి యూజ్ చేసుకుంటాం, లేకపోతే టైల్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. అలాగే మనకి కిచెన్ లో టైల్స్ యూజ్ చేసుకుంటాం, బాత్రూమ్స్ లో టైల్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. ఇలా వీటిలన్నిటికీ కలుపుకొని అలాగే మనకి కిచెన్ లో గ్రానైట్ కూడా మనకి ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, దీనికి బ్లాక్ గ్రానైట్ అనేది ఉంటుంది, గ్యాలక్సీ గ్రానైట్ ఇలాంటిది యూజ్ చేసుకుంటాం. ఇలా వీటి మొత్తానికి కలుపుకొని సుమారుగా 1,50,000 రూపాయల దాకా మీకు టైల్స్ వర్క్ కి అలాగే మార్బుల్ వర్క్ కి గ్రానైట్ వర్క్ కి వీటన్నిటికీ కూడా మీకు బడ్జెట్ అనేది అవడం జరుగుతుంది. మెటీరియల్ విత్ వర్క్ చేసినందుకు మొత్తానికి కలిపే నేను చెప్తున్నాను. అలాగే మనకి నెక్స్ట్ పిఓపి సీలింగ్స్ అనేవి చేయించుకుంటాం. ఈ పిఓపి సీలింగ్స్ కి మనకి సుమారుగా ఒక 30,000 రూపాయల నుంచి 40,000 రూపాయల దాకా మీకు ఇంటి మొత్తానికి కూడా, అంటే ఒక 2 డబుల్ బెడ్రూమ్స్ ఉంటాయి కాబట్టి 2 బెడ్రూమ్లకి అలాగే హాల్లో మనం పిఓపి చేయించుకుంటాం. కాబట్టి వీటిలన్నిటికీ కలుపుకొని 30,000 to 40,000 రూపాయలు అనేది మీకు బడ్జెట్ అనేది అవుతుంది పిఓపి సీలింగ్స్ కి. ఇక అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ వర్క్ కండి. ఎలక్ట్రికల్ వర్క్ కి సామాన్లకి అలాగే ప్లంబింగ్ వర్క్ కి ఆ సామాన్లకి వర్క్ చేసినందుకు వీటిలన్నిటికీ కలుపుకొని 1,30,000 రూపాయల నుంచి 1,50,000 రూపాయల దాకా బడ్జెట్ అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే మనకి నెక్స్ట్ పెయింట్ వర్క్ అండి. పెయింట్ వర్క్ కి టోటల్ గా కలుపుకొని 1,20,000 రూపాయల నుంచి 1,30,000 రూపాయల దాకా మీకు బడ్జెట్ అనేది అవడం జరుగుతుంది. లేదు మెటీరియల్ మొత్తం మేమే తెచ్చుకుంటాం, వాళ్ళని లేబర్ కి చేయండి అని అడుగుతారా పెయింటర్స్ ని, అప్పుడు వాళ్ళు వచ్చేసి ఒక అడుగుకి 25 రూపాయల చొప్పున తీసుకొని వర్క్ అనేది చేస్తారు. మనకి గోడ పొడవు వెడల్పుని లెక్క వేసుకొని ఎన్ని అడుగులు వచ్చింది ఏంటనేది వర్క్ మొత్తం అయిన తర్వాత బెడ్రూమ్ లో ఎన్ని గోడలు వచ్చినాయి, అలాగే కిచెన్ లో ఎన్ని గోడలు వచ్చినాయి, మిగతా ఏరియాలో ఎన్ని గోడలు వచ్చినాయి, బయట గోడలు ఎన్ని వచ్చినాయి, ఇలా సీలింగ్ వేసినప్పుడు లోపల పక్క వేస్తారు. కాబట్టి ఆ లోపల పక్క పొడవు వెడల్పుని బట్టి మనకి కొలతలు వేసుకొని ఎన్ని అడుగులు వస్తే అన్ని అడుగులకి ఒక అడుగు వచ్చేసి 25 రూపాయల చొప్పున చార్జ్ చేస్తారు పెయింటర్స్. లేదు మెటీరియల్ మొత్తం కలిపి కాంట్రాక్ట్ ఇద్దాం అనుకుని చూస్తున్నట్లయితే అప్పుడు మీకు వచ్చేసి సుమారుగా 1,30,000 రూపాయల దాకా బడ్జెట్ అనేది అవుతుంది అనమాట. అది మీరు చేయించుకునే మెటీరియల్ బట్టి కూడా కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు మీడియం రేంజ్ లో ఉండే మెటీరియల్ యూస్ చేసుకుంటేనే ఈ బడ్జెట్ అవుతుంది. లేదు అన్ని హై బడ్జెట్ లో మాకు కావాలి అనుకున్నట్లయితే అక్కడ మనకి కాస్ట్ అనేది పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక అలాగే మనకి బేల్దార్ మేస్త్రి గారు వచ్చేసి టోటల్ గా ఈ బిల్డింగ్ మొత్తం పూర్తి చేయడానికి మనకి 3,50,000 రూపాయల దాకా బడ్జెట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇందులోనే రాడ్ బిల్డింగ్ వర్క్స్ వస్తాయి, సెంటరింగ్ వర్క్ అనేది వస్తుంది, అలాగే ముఠా వాళ్ళకి ఇచ్చుకుంటారు. ఇలాంటివన్నీ కలుపుకొని బేల్దార్ మేస్త్రి చార్జ్ చేయడం జరుగుతుంది అనమాట.
ఇప్పుడు ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నవన్నీ కూడా ఒక ఇల్లు మొత్తం పూర్తి చేసుకోవడానికి మనకు కావాల్సిన మెటీరియల్, వాటి యొక్క ధరలు అన్నమాట. టోటల్ ఎంత వచ్చింది అన్నట్లయితే కౌంట్ చేసుకుంటూ వచ్చినట్లయితే మనకి 17,88,100 రూపాయల దాకా మీకు బడ్జెట్ అనేది అవడం జరిగింది. అంటే 17,88,000 అనుకోండి. ఇది కాకుండా మనం మొత్తం మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చినట్లయితే ఫర్ ఎస్ఎఫ్టి కాస్ట్ వచ్చేసి ఒక స్క్వేర్ ఫీట్ ఏరియాకి కాస్ట్ వచ్చేసి 2,000 రూపాయల చొప్పున ప్రజెంట్ మార్కెట్ లో రేట్ అనేది తీసుకుంటున్నారండి. ఆ విధంగా చూసుకుంటే మనకి 1000 స్క్వేర్ ఫీట్ ఏరియాకి 2,000 చొప్పున మనం బడ్జెట్ అనేది వేసినట్లయితే 20 లక్షల రూపాయల బడ్జెట్ అనేది మీకు ఇక్కడ అవటం జరుగుతుంది. మనం ఇక్కడ వచ్చేసి కబోర్డ్ వర్క్స్ అనేది ఒకటి మెన్షన్ చేయలేదండి. అవి కూడా మనం కలుపుకున్నట్లయితే మనకి సుమారుగా మనకు కూడా 20 లక్షల బడ్జెట్ అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు మెటీరియల్ కాంట్రాక్ట్ చేయించుకున్న 2,000 రూపాయల చొప్పున ఇచ్చి అదే బడ్జెట్ అవుతుంది. మెటీరియల్ మొత్తం మీరే తెచ్చుకొని జాగ్రత్తగా వర్క్ అనేది చేయించుకున్నట్లయితే మీకు టోటల్ గా కూడా అదే బడ్జెట్ అనేది అవుతుంది అనమాట. కాకపోతే ఇక్కడ మీరు మెటీరియల్ తెచ్చుకొని మీరు చేయించుకోవడం వల్ల మీకు ఏంటంటే మెటీరియల్ కాస్ట్ అనేది కొన్ని తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే మెటీరియల్ కొంచెం మిగిలే ఛాన్స్ అయితే ఉంటుంది. వీటిలన్నీ మనం రీసేల్ అనేది చేసుకుంటాం, ఇలాంటి వర్క్స్ అనేవి ఉంటాయి. కాబట్టి మీకు బడ్జెట్ అనేది మీరు ఓన్ గా మీరు చేయించుకున్నట్లయితే క్వాలిటీ ఉంటుంది. అలాగే వర్క్ లో బడ్జెట్ కూడా కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. లేదు మేము మొత్తం మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చే చేయించేసుకుంటాం అనుకునే పని అయితే అట్లా కూడా మీరు చేయించుకోవచ్చు. కాకపోతే మీరు ఏ మెటీరియల్ మాకు ప్రొవైడ్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి మీరు ముందుగానే ఎస్టిమేషన్ అనేది తీసుకొని దాన్ని బట్టి మీరు వర్క్ అనేది చేయించుకోండి. అలాగే మీరు చేయించుకునే వర్క్ లో సైట్ లో మీ వాళ్ళంటూ ఎవరైనా ఉండేటట్లు చూసుకొని దగ్గర చెక్ చేయించుకుంటూ వర్క్ అనేది చేయించుకున్నట్లయితే మీకు పర్ఫెక్ట్ గా మీ యొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది పూర్తవడం జరుగుతుంది. ప్రజెంట్ ఇదండి ఈ 2023 ఎండింగ్ కి మనకి అవుతున్న బడ్జెట్ అన్నమాట. అది ఒక 1000 స్క్వేర్ ఫీట్ ఏరియాలో లేకపోతే కొంచెం ఎక్స్ట్రా అన్నమాట. ఒక 110 గజాలు ఆ రేంజ్ లో ఒక 2.5 సెంట్లలో ఒక బిల్డింగ్ అనేది ప్రజెంట్ కట్టుకోవాలనుకున్నట్లయితే మనకి అయ్యే బడ్జెట్ అయితే ఇదండి. అలాగే మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా రీసెంట్ గా హౌస్ కన్స్ట్రక్షన్స్ అనేవి చేయించినట్లయితే మీకు ఎంత బడ్జెట్ అయింది ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల 10 మంది ఆ కామెంట్లు అనేవి చదువుకుంటారు. దానిలో ఎంత బడ్జెట్ అయింది, ఏ ఏరియా నుంచి ఎంత బడ్జెట్ అయింది అనేది వాళ్ళు చూసి తెలుసుకుంటారు. కాబట్టి వాళ్ళకి ఇల్లు కట్టుకునేటప్పుడు ఎంత బడ్జెట్ అవుతుంది ఏంటనేది ఒక అవగాహన అనేది వస్తుంది. కాబట్టి తప్పకుండా మీరు హౌస్ కన్స్ట్రక్షన్ అనేది ఎవరైనా చేసుకున్నట్లయితే కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఆల్ లో పెట్టుకోండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది నలుగురికి రీచ్ అవుతుంది. కానీ తప్పకుండా లైక్ చేయండి.